నమస్కారం 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజకీయాలలో మార్పులు చేర్పులు జరుగుతుంటాయని, మంచి జరిగినా చెడు జరిగినా ఎదుర్కొంటూ కొంతమంది కాంగ్రెస్ టీడీపీలో చేరిన జగన్కు అండగా ఉంటామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి చిత్తూరు నగరంలో వైఎస్ఆర్ పింఛన్ల కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సోనియా చంద్రబాబుల బుద్ధి కుటుంబాలనే కాదు మనుషులను చీల్చి రాజకీయం చేసే నైజాం అన్నారు. ఇందులో భాగంగానే వీరిద్దరూ కలిసి గతంలో మా నాయకుడు జగన్పై అక్రమ కేసులు బనాయించి 16 నెలలు జైలు పాలు చేశారని తెలిపారు. అందుకనే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. మా కాళ్లను మేము నరుక్కోమని కాంగ్రెస్లో ఎవరు ఉన్నా రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తామన్నారు. పూర్తి స్థాయిలో రాజకీయాల్లో చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అది మీరందరూ కూడా గమనిస్తూ ఉంటారు. ఆ విధంగా నేను కూడా మీ మాదిరి ఒక ప్రేక్షక పాత్రగా చూస్తూ ఉంటాము. అయితే ఆచరణలో మేము ఏదైతే ఒక పద్ధతి ప్రకారం మొదటి నుంచి కూడా రాజకీయాలు నడిపామో ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారితో మేము మా రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి వారి కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని మంచి జరిగినా చెడ్డ జరిగినా అవన్నీ కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారికే మద్దతు ఇస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినా పోయినా, కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, చంద్రబాబు కాకపోతే ఇంకొక నాయకుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడికి మద్దతుగా నిలుస్తాం తప్ప వేరే ఆలోచన మేము చేయాల్సిన అవసరం లేదు. మీకు వేరే జవాబు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ నైజం సోనియా గాంధీది, ఆ నైజం చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజు అదే నైజంతోనే వీళ్ళందరూ కూడా కలిసి మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారి 16 నెలలు జైలుకు పంపించారు. మరి అలాంటి వారందరూ ఈరోజు కుటుంబాలను కాదు మనుషులను కూడా చీల్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మేము గమనిస్తూ ఉన్నాం. అందుచేతే మేము జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజలందరినీ కూడా మోటివేట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తాను. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అనంతరం పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుపై నిప్పులు చెరుపుతూ జెడ్పీటీసీగా కూడా గెలవలేని ఎంఎస్ బాబును తమ పార్టీ అండగా నిలబడి ఎమ్మెల్యేగా గెలిపించామని, ఎంఎస్ బాబుకు ఇంగిత జ్ఞానం ఉండాలన్నారు. ఎవరో రెచ్చగొట్టే మాటలు విని ఎంఎస్ బాబు మాట్లాడడం సబబు కాదని ఆత్మవిమర్శ చేసుకొని ఎంఎస్ బాబు మాట్లాడాలన్నారు. ఎవరున్నా కూడా మాకు ప్రతిపక్షం మాదిరే మేము చూస్తాం తప్ప మాకు కావాల్సిన వాళ్ళు అంటే నువ్వు చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో మా కాళ్ళు మేము నరుక్కునేది అలాంటి పరిస్థితి ఉండదు. తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసేవారిని ఎవరినైనా కూడా మేము అదే దృష్టిలో చూస్తాం. అతను మొట్టమొదట తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. అతను ఒక జెడ్పీటీసీగా ఓడిపోయిన వ్యక్తి. ఆయన్ని ఏ విధంగా తీసుకొచ్చాము, ఆయనకు ఏ విధంగా అండగా నిలిచాము, ఏ విధంగా అన్ని ఇబ్బందులు ఎదుర్కొని వారిని శాసనసభ్యుని చేశాము. అంత ఇంగిత జ్ఞానం లేకుండా ఎవరో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు. ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు. ఎంఎస్ బాబు ఆత్మవిమర్శన చేసుకొని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలి. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో వైఎస్ఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాతలకు 3000 పెన్షన్లు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 8 వరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలలో 99.5% నెరవేర్చారన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అర్హుల బ్యాంకుల ఖాతాలకు నగదులను జమ చేయడం జరిగిందన్నారు. పేదరికాన్ని మాత్రమే అర్హతగా నిర్ణయించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. దేవి గారిని మాట్లాడవలసిందిగా కోరుచు. ఆధ్వర్యంలో వాలంటీర్ చేస్తున్నారు. ఇంటింటికి మరియు ముఖ్య నేతలు ఇంటికి వెళ్ళి మన వాలంటీర్స్ మనం చేతిలో డబ్బులు పెట్టి మన వాళ్ళ వస్త్రాలకు కానీ వాళ్ళ బంధువులకు కానీ అంటే అవతారాలకు కానీ లేకపోతే ఏదైనా విడోస్
వితంతు పెన్షన్లలో కానీ వాళ్ళకి సంబంధించిన రోజువారీ అవసరాలకు ఉపయోగపడే మంచి స్కీమ్ చేస్తుంటాం ప్రతి నెల. అండ్ ఈ స్కీమ్లో భాగంగా ఒకటి గట్టిగా చెప్పగలను, సచివాలయం ద్వారా ఎవరి ప్రమేయం లేకుండా, అంటే ఎలాంటి లంచాలు కానీ ఇంకోటి ఇవ్వకుండా సచివాలయానికి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకొని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్న ఉద్దేశంతో వీలైనంత వరకు ప్రతి లబ్ధిదారుని కవర్ చేయగలిగే ప్రయత్నం మేము చేసాం మన జిల్లా వ్యాప్తంగా. ఇంకెవరన్నా మనం మిగిలిపోయి ఉంటే ప్రతి ఒక్కరికి సచివాలయంలో ఒకసారి అప్లై చేసుకున్నాక మన సచివాలయ సిబ్బంది ద్వారా దాన్ని శాంక్షన్ చేయించుకోవడం జరుగుతుంది. ఇందులో ఎవరి ప్రమేయం కానీ ఎవరు చెప్తే కానీ ఇలాంటి ఇబ్బందులు ఉండవు. సో దయచేసి అందరూ గమనించాలి. సో ఒకరిద్దరు ఎక్కడైనా మీ వైపు నుంచి తప్పు వల్ల కానీ మా వైపు నుంచి తప్పుల వల్ల కానీ ఎవరన్నా మిగిలిపోయి ఉన్నా కూడా దయచేసి ప్రతి ఒక్కరు సచివాలయాన్ని అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ తర్వాత ఒకటి జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది 3000 చేయడం అనేది చాలా రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక వారం పాటు ప్రతి అనవసరంగా లేట్ అయిపోతున్నాను, మనకి నెల పెన్షన్ రావడానికి ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతారు, ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది. గతంలో ఆ విధంగా లేదు. ఎక్కడైనా జన్మభూమి కమిటీ సభలు జరిగితే 3 నెలలకు 4 నెలలకు అప్పుడు ఇచ్చేవారు. కేవలం ఎన్నికల ముందు ఎవరైనా చేస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికల ముందు చేశాడు తప్ప అతనికి ఇవ్వాలని ఆలోచన లేదు, ఇవ్వాలని దాన్ని ఏదో రకంగా పేదలకు న్యాయం చేయాలనే ఆలోచన లేదు. ఆ విధంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మీ గురించే ఆలోచించి పరిపాలన సాగిస్తూ ఉన్నారనేది మీరందరూ కూడా అవ్వాతాతలని ఏదైతే ఆయన చెప్తారో ఆ విధంగానే అందరూ కూడా ఆలోచన చేయాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఇస్తూ ఉన్నాం 66,34,000 పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. మనం నెలకు 1968 కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నాం రాష్ట్రం మొత్తం మీద. ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో మన జిల్లాలోనే చెప్పాడో అప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రేణిగుంట దగ్గర సభ జరిగితే ఆ సభలో నేను 2,250 నుంచి 3,000 దాకా పెంచుకుంటూ పోతానని చెప్పి ఆ రోజు ఏదైతే మాట చెప్పాడో ఆ విధంగానే సంవత్సరము 250 లెక్కన పెంచుతూ ఈరోజు 3,000 లెక్కన మనకు వారు చెప్పిన మాట ప్రకారం పెన్షన్లు ఇస్తూ ఉన్నాడు అనేది మీకు మనవి చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్, అంగన్వాడీ, సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమస్యలను పరిష్కరించకుండా మొద్దు నిద్రపోతున్నట్లు నటిస్తూ కార్మిక ఉద్యోగ వర్గాన్ని దగా చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మున్సిపల్ కార్మికులు పడుకొని నిరసన తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు గంటా మోహన్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, ఇది మంచి పద్ధతి కాదని, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న సందర్భాల్లో 5 కోట్ల మంది ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుతూ అనారోగ్య బారిన పడకుండా సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రభుత్వానికి రానున్న ఎన్నికలలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అనంతరం ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎస్ నాగరాజు, ఏఐటియుసి నాయకులు దాసరి చంద్ర, మణి, గోపినాథ్, రమాదేవి, రఘు పాల్గొని మద్దతు తెలిపారు. అందరికీ పరిశుభ్రతను పంచేటువంటి మీరు ఈరోజు ప్రభుత్వంలో పేరుకుపోయినటువంటి చెత్తను, రాజకీయ నాయకుల్లో పేరుకుపోయినటువంటి చెత్తను ఊడ్చి పారేయడానికి ఈరోజు విధుల్ని వదిలేసి వీధుల్లోకి వచ్చారు. మీరు చీపుర్లు పట్టుకోవాల్సినటువంటి పిడికిళ్ళు, అలాగే స్పానర్లు, పైపులు, లేదంటే స్టీరింగ్లు పట్టుకోవాల్సినటువంటి పిడికిళ్ళు ఈరోజు ఎర్ర జెండా పట్టుకొని మా ఆకలి కేకలు వినపడలేదా జగన్, నువ్వు ఉన్నావా, విన్నావా అని ప్రశ్నిస్తూ ఈరోజు మీరు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మీ ఉద్యమ స్ఫూర్తికి జోహార్లు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా క్వారీలు ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఇసుక క్వారీలు ఉన్నటువంటి వాళ్ళు కాదు, గనులు ఉన్నటువంటి వాళ్ళు కాదు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కాదు. చిన్న చిత్తగా పని చేస్తే వచ్చేటువంటి అరాకొరా జీతంతో మీ బిడ్డల్ని పోషించుకొని కడుపు నింపుకునేటువంటి సాధారణ కుటుంబాలు ఇవి. వీళ్లకు ఎన్నికలకు ముందు మన జగన్ బాబా మనం అడిగినా అడగకపోయినా ముద్దులు పెట్టి తల నిమిరి నేను మనందరి ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో వస్తే
అడిగిందంతా కూడా ఇచ్చేస్తాను, న్యాయమైన కోరికలన్నీ తీర్చేస్తాను అని చెప్పారు. మనమందరం నమ్మాం. కనీస వేతనాలు అమలు చేస్తామన్నారు, అలాగే పర్మనెంట్ చేస్తామన్నారు. కాబట్టి ఆ ఆశతోనే ఎవరో దిగనటువంటి మురికి కాలువల్లో ఎంత కంపు కొడుతున్నా చిన్న వాసన వస్తేనే మాస్క్ వేసుకుంటారు, లేదంటే కొంచెం దూరం పోతారు. అటువంటిది మీరు ఎప్పుడూ కూడా ఆ అపరిశుభ్ర వాతావరణంలోనే పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 29 అసెంబ్లీ 4 పార్లమెంట్ స్థానాలలో సగం సీట్లను మాదిగ సామాజిక వర్గాలకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి వరదరాజులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి నేటి వరకు జరిగిన అన్ని ఎన్నికలలో సీట్లు కేటాయింపు విషయంగా మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న మాదిగలకు సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 29 అసెంబ్లీ నియోజకవర్గాలలో 14 ఎంపీ స్థానాలలో 2 స్థానాలు మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మాకు సమన్వయం చేయాలి, 4 పార్లమెంటు స్థానాల్లో కూడా సమన్వయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీలతో కూడా మేము మంత్రాలు చేస్తున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా యువ నాయకుడు ఆయన చేస్తున్నటువంటి కృషిని ఫలిస్తూ ఆయన రాజకీయంగా కూడా ఆ పార్టీకి సేవలు అందిస్తూ ఇట్లా ఏపీఎంఆర్పీఎస్ కూడా యువ నాయకుడిగా పనిచేస్తున్నటువంటి విషయాన్ని గుర్తించి ఆయనకు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని కూడా ఆయన ఆ యొక్క పార్టీ నాయకులతో చర్చిస్తున్నాం. కాబట్టి మాకు ఇలాంటి సమన్వయం జరగకపోతే మేము మాత్రం రాజకీయ పార్టీల్లో గుణపాఠం చెప్తాం. అదే రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ అయితే మాకు సమన్వయం కలిగిస్తుందో ఆ రాజకీయ పార్టీకి మా సామాజిక వర్గం తరఫున మేము కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అన్ని సామాజిక వర్గాలతో మేము సమన్వయంగా అన్ని విధాలుగా కూడా మేము పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా రాజకీయ పార్టీలు గుర్తించాలని కోరుకుంటున్నాం. మున్సిపల్ హౌస్సోర్సింగ్ కార్మికుల సమ్మె కారణంగా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులు పక్కాగా చేపట్టాలని, పారిశుద్ధ్య పరంగా ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని నగర కమిషనర్ అరుణ ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. చిత్తూరు నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు గాంధీ రోడ్, కూడలి, చర్చి వీధి, పాత బస్టాండ్, కొంగారెడ్డిపల్లి ప్రాంతాలలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.